మరి గిరగిరమంటూ ధరణికి ఒరిగిందో అప్పుడు అడుగుతున్నాడు, దేవి ఏమైంది అనగానే 7-14 సంవత్సరాలు కొలువు చేసి అతిగా ప్రేమించి నన్ను పెళ్ళాడారు, కానీ మీరుతో మీరే శపించి నా మరణానికి కారణమయ్యారు అని అనగా, ఈ లోకంలో మనుషులమైన మనం దేన్ని అతిగా ఇష్టపడతాము, దేవుడు దాని నుండి మనల్ని దూరం చేస్తాడు. అవునండి. అయితే చూడయ్యా, ఈ విధంగా ఎప్పుడైతే మరి బెల్లు అంటే దగ్గరగా క్యాప్టెన్ దారి విడిసి తన బెల్లు అనగా దుఃఖపుత్రుడు అని అర్థం అండి. అప్పుడు దేవి ఎన్ని మందులు నేను బ్రతికుంటాను అని చెప్పగా, లేదండి అని చెప్పి ఎలా ఉన్నదయ్యా, జోజమరియా జోసఫని అంటూ జీవము విడిచి ఇహమును విడచి పరముకు ఆమె ఆత్మ వెళ్ళిపోయే. మరణముందెను మహారాణియా రాహేలమ్మ పోడు, మరణముందెను మహారాణియా రాహేలమ్మ పోడు. ఎప్పుడైతే మరి మరణించిందో రాహేలు, ఆమె మరణాన్ని చూసినటువంటి యాకోబు గారు, ఓయమ్మ రాహేలు, అమ్మా 14 సంవత్సరాలు కొలువు చేసిగా ప్రేమించి ఎన్నో ఆశలతో జీవితాన్ని నీతో పంచుకోవాలని, 100 పంచుకోవాలని ఎన్నో ఆశలతో మార్గమధ్యంలో వంటలు చేసి వెళ్ళిపోతావు. ఓయమ్మ రాహేలు, నన్ను వీడి నీవు వెళ్ళిపోతివా ముద్దుల రాహేలా, అఘోరంగా దుఃఖిస్తున్నటువంటి యాకోబు గారిని చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఓదారుస్తున్నారని వచ్చి, అయ్యా యాకోబు గారు, ఈ లోకంలో మనం శాశ్వతం కాదు, ఇది అశాశ్వతమైన లోకం. అయ్యా, మన ముందు వారు పోతే మనం ఏడుస్తాం, మనం పోతే ఈ లోకంలో మరి మన వెనకలు వారు ఏడుస్తాం, ఇది కాలచక్రం తీరయ్యా అంటూ ఓదారుస్తూ ఉన్నారు. అయ్యా అయ్యా యాకోబు గారు, మధుర జీవనులు మాన్యులు ఎందరో పన్నయ్యారన్నా, పంచపక్ష పర్వణాలు భుజించిన, ఏసీ కార్లలో తిరిగిన, చదువురాతి మేడలలో పెరిగిన, కోట్లు గడించు కోటేశ్వరుడైన, పగలనక రేయనక ఎల్లనక వాననక కష్టించి పనిచేసి తన భార్య బిడ్డలు కడుపు నిండా కూడి పెట్టలేని కడిగి దరిద్రుడైన, యాక్టర్ డాక్టర్ అయినా, కలెక్టర్ అయినా, కార్మికుడైనా, కళాకారుడైనా, చూడు మిత్రమా, అనేక విదేశాల నుంచి ఎన్నో ఔషధములు సేవించిన మీ యొక్క శరీర భాగాలలో మరి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క డాక్టర్ కేటాయించిన, అయ్యా అయ్యా చూడు మిత్రమా, ఈ తనువుని అంత పోషించి పెంచిన పనయ్యా, మంచి చెడ్డలకు మరణం లేదు.
మరి ఎన్ని చేసినా సరే మంచి చెడు రెండు మాత్రమే మిగులుతాయి. అవునయ్యా, అయితే ఇది అశాశ్వతమైన లోకం, దేవుని యొక్క నిత్యరాజ్యం శాశ్వతమైన లోకం అని చెప్పి వాదాచారండి. ఆ తదుపరి పరిశుద్ధ సమాచారం ప్రకారంగా రాహేలు గారిని భూస్థాపితం గావించి గావించి ఆమెకు సమాధి గుర్తుగా ఒక స్తూపాన్ని నిర్మించి పాలస్తీనా దేశంలో ఈనాడు కూడా మరి అనేక మంది యాత్రికులు చూసి వస్తున్నారు. అయితే చూడండి మరి ఈ విధంగా అయ్యా మరి రాహేలు మరణానికి గుర్తుగా ప్రేమ గుర్తు స్తూపాన్ని నిర్మించారు. అయితే చూడు మిత్రమా, ఈ విధంగా అందరూ కూడా కానాలు లోకాలు మోపి ఉన్నారు. ఆ తదుపరి చూడగా మరి ఆనాడు అన్నగారిని మోసగించి మరి అన్న పొందవలసినటువంటి దీవెనలు ఏశావు గారు పొందవలసిన దీవెనలు యాకోబు గారు పొందున్నారు. మరి తనపై కోపంతో ఉన్నాడా, ప్రేమతో రైతులతో ఉన్నాడా, ప్రేమతో ఉన్నాడు కోపంతో ఉన్నాడని చెప్పి తెలుసుకోవడానికి తన పెద్ద కుమారుని చారపిలిచి తన కలిగినటువంటి మేలు రకం పశువులను మేలైనటువంటి ఇనాముగా ఇచ్చి పంపించగా వారు అవి తీసుకుని ఆ పెదనాన్న గారిని ఎదుటకు కొన్ని గుర్తులను ఇచ్చి పంపించగా అరణ్య మార్గం అంతా కూడా అయ్యా వెతుకుచుండెను అరణ్యమంతా సాగినారు. వెతుకుచున్నారండి. బాబు ఎవరు మీరు? నమస్కారం అండి, మా కేశవ్ గారు కావాలండి. మీది కేశవ్ గారు కావాలా? మీకు కేశవ్ గారు కావాలా? ఎవరు బాబు మీరు? మేము యాకోబ్ కుమార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఎదుగుతున్నటువంటి మరి ఏశావు ఉంది. నీ ఏడుపు చూసి నలుగురు పోతారు. ఏమిటి ఎలా వచ్చా? మొత్తం మా నాన్నగారు మీకు పంపించారు. నాన్నగారు ఎలా ఉన్నారు? నాన్నగారు బాగానే ఉన్నారు. మీకోసం మరేది పెట్టుకుని ఉన్నారు. అవునా? అవును. నిజమేనా? అవును కదా. అయితే చెప్పండి, మీ నాన్నగారితో తెలియపరచండి. 400 మంది యోధులతో ఖడ్గము చేపడి ఎదురుగా వచ్చి ఆహ్వానం పలుకుతారని చెప్పండి. నాన్న కొరకథ మాట్లాడటం అయితే 400 మంది ఎందుకు బతుకుతున్నా నాన్న? ఆ వార్తలు కనిపించినటువంటి వార్తని చూడండి. శుభము అశుభము తెలియనటువంటి మరి చిన్నారి ఆ బాబు అతి వార్తను తండ్రి గారిని తెలియపరచాలని చెప్పి బయలుదేరి ఎలా వెళ్తున్నారయ్యా? నిదాన నాన్నని అడగ కూడా మొదట్లే మీకు బాబు నాన్న